ఓం ఈ శబ్దం వినగానే మనకు ఏం గుర్తొస్తోంది? చాలామందికి ఇది కేవలం ఒక మంత్రం, కాని దాని వెనుక ఓ అద్భుతమైన రహస్యం దాగుంది. అవును, ఈ ఒక్క శబ్దం నుంచే సాక్షాత్తు శివుడి దివ్యస్వరూపం ఎలా ఆవిర్భవించిందో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఒక్క శబ్దం, ఒకే ఒక్క శబ్దంలో ఈ మొత్తం విశ్వం అంటే సృష్టి, స్థితి, లయ అన్నీ ఇమిడి ఉండటం సాధ్యమేనా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా మన తత్వశాస్త్రం మాత్రం అవును సాధ్యమే అంటోంది. మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు చూసేద్దాం రండి. సరే, ఈ అన్వేషణలో మనం ఎలా ముందుకెళ్తామంటే ముందుగా ఆ ఒక్క శబ్దం ఎందరో దేవతల్ని ఎలా ఏకం చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత అసలు ఓంకారం లోపల దాగున్న ఆ కాస్మిక్ బ్లూప్రింట్ ఏంటో తెలుసుకుందాం. అక్కడ్నించి శబ్దం ఒక నిరాకార చిహ్నంగా అంటే లింగంగా ఎలా మారిందో చూసి ఫైనల్గా శివుడి 5 ముఖాలు ఎలా ఆవిర్భవించాయో వాటి అర్థమేంటో విశ్లేషిద్దాం. చివరిగా ఈ మొత్తం బ్రహ్మాండం మనలోనే ఎలా ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోదాం. సరే, ఇంక మొదలుపెడదాం. మనకు తెలుసు, హిందూ ధర్మంలో ఎందరో దేవతలు, త్రిమూర్తులు ఉన్నారు, కరెక్టే కదా? అయితే అందరినీ కలిపే ఒకే ఒక్క మూలసూత్రమొకటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం చూడండి, శివుణ్ణి, విష్ణువుని, గణపతిని ఇలా ఎందరో దేవతలనో పూజిస్తాం. కాని వీళ్లందరి వెనుక ఉన్న అసలైన ఏకత్వాన్ని, ఆ మూలాన్ని సూచించేది మాత్రం ఒకే ఒక అక్షరం, అదే ఓంకారం. అందుకే గమనిస్తే ప్రతి పవిత్రమైన మంత్రం ఓంతోనే మొదలవుతుంది. ఎందుకంటే అదే అన్నిటికీ ఆది, అన్నిటికీ మూలం. అయితే మనం రోజూ ఉచ్చరించే ఈ సింపుల్ ఓం అనే శబ్దంలో ఒక పెద్ద విశ్వ రహస్యమే దాగి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం యూనివర్స్కి ఒక కాస్మిక్ బ్లూప్రింట్ లాంటిది. ఇప్పుడు ఆ బ్లూప్రింట్ని మనం డీకోడ్ చేద్దాం. సాధారణంగా ఓం అనగానే అందరికీ ఆ, ఉ, మ ఈ మూడక్షరాలు గుర్తొస్తాయి. కాని అసలు కథ అంతటితో అయిపోలేదు. ఓంకారం అంతకంటే చాలా లోతైనది. అవును, అకారం, ఉకారం, మకారం తర్వాత ఒక బిందువు, ఆ తర్వాత మనకు వినిపించినట్టుగా ఉండే ఒక సూక్ష్మమైన ప్రతిధ్వని ఉంటుంది. దాన్ని నాదమంటారు. అంటే మొత్తం 3 కాదు, 5 భాగాలన్మాట. సరే, ఇప్పుడు ఈ 5 శబ్దాలు ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే అవి ఈ విశ్వాన్ని నడిపించే 5 దివ్యమైన పనుల్ని అంటే పంచకృత్యాల్ని సూచిస్తాయి. అవేంటంటే సృష్టి అంటే క్రియేషన్, స్థితి అంటే దాన్ని కాపాడటం, లయ అంటే నాశనం చేయడం. ఇక్కడితో అయిపోలేదు. 4వది తిరోధానం అంటే మాయతో అసలు నిజాన్ని మన కళ్లకు కనపడకుండా కప్పేయడం. ఇక 5వది అనుగ్రహం అంటే ఆ మాయని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించటమన్నమాట. ఇక్కడే అసలు మ్యాజికుంది చూడండి. ఓంకారంలోని ప్రతి ఒక్క శబ్దానికి మనమిందాక చెప్పుకున్న ఒక్కో విశ్వ కార్యానికి డైరెక్ట్ లింకుంది. అదెలాగంటే అకారం సృష్టికి సంకేతం, ఉకారం స్థితికి అంటే పాలనకు సంకేతం, మకారం లయానికి అంటే వినాశనానికి సంకేతం, ఇక ఆ తర్వాత వచ్చే బిందువు మనల్ని మాయలో పడేసే తిరోధానాన్ని సూచిస్తుంది. ఫైనల్గా ఆ చివరి నాదం ఆ మాయని తొలగించి మనకు మోక్షాన్నిచ్చే అనుగ్రహానికి ప్రతీక. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఓంకారం అనేది ఈ మొత్తం యూనివర్స్ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక సౌండ్ మ్యాప్ లాంటిది. అద్భుతం కదా? ఇప్పటిదాకా మనం శబ్దం గురించే మాట్లాడుకున్నాం, అంతా బానే ఉంది. కాని ఈ విశ్వవ్యాప్తమైన శబ్దానికి ఒక రూపం ఉంటుందా? కంటికి కనిపించని ఈ శబ్దం నుంచి కంటికి కనిపించే ఒక చిహ్నం ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. లింగం. ఈ పదం వినగానే మనందరి మనసులోనూ ఒక ఆకారం మెదులుతుంది. కాని దాని అసలు తాత్వికమైన అర్థం అది కాదు. లింగం అంటే ఒక గుర్తు, ఒక చిహ్నం. దేనికి చిహ్నం? రూపం లేని, అంతం లేని ఆ దైవశక్తికి చిహ్నం. ఈ విశ్వం ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంతమవుతుందో ఆ మూలతత్వానికే లింగం ఒక ప్రతీక. చూడండి, దైవత్వాన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. 1 నిరాకారం అంటే అసలు రూపమే లేనిది. 2 సాకారం అంటే ఒక నిర్దిష్టమైన రూపంతో ఉండేది. ఇప్పుడు లింగం అనేది ఆ మొదటి కేటగిరీ, రూపం లేని అనంతమైన శక్తికి గుర్తు. అదే దేవతలు, వాళ్ళు సాకారానికి ఉదాహరణ. వాళ్లకు నిర్దిష్ట రూపాలు, గుణాలు ఉంటాయి. ఇక్కడే ఈ 2 కాన్సెప్ట్లు కలుస్తాయి చూడండి. ఒకవైపు రూపం లేని లింగం, మరోవైపు శబ్దరూపమైన ఓంకారం. ఆ రూపం లేని తత్వానికే మనం ఒక సౌండ్ ఇస్తే అదే ఓంకారం. అందుకే దాన్ని శబ్దలింగం అంటారు. ఎంత అద్భుతంగా ఉందో కదా! అంటే
లింగం యొక్క వినిపించే వైబ్రేషనే ఓంకారం అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం నిరాకార లింగం గురించి, ఓంకార శబ్దం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన క్లైమాక్స్. ఈ రెండూ కలిసి ఒక దివ్యమైన, ప్రాణం ఉన్న రూపంగా ఎలా మారాయో చూసేద్దాం. ఆ నిరాకార లింగం, ఆ ఓంకార శబ్దం, ఈ రెండూ కలిసినప్పుడు ఆవిర్భవించిన రూపమే 5 ముఖాల శివుడు, అంటే పంచముఖుడు. ఇంకోలా చెప్పాలంటే, మనం మొదట్నుంచి మాట్లాడుకుంటున్న ఆ 5 శబ్దాలు, ఆ 5 విశ్వకార్యాలున్నాయి కదా, వాటన్నిటికీ ఒక రూపం ఇస్తే ఆ రూపమే ఈ పంచముఖ శివుడు. వావ్! ఓకే, పంచముఖుడు ఆవిర్భవించాడు. మరి ఈ 5 ముఖాల వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఒక్కో ముఖానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ముఖానికి ఒక దిశ, ఒక పని, ఒక మూలకం, అన్నీ లింక్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పడమర వైపు చూసే సద్యోజాత ముఖం సృష్టిని, భూమితత్వాన్ని సూచిస్తుంది. అలాగే ఉత్తరం వైపు వామదేవుడు స్థితిని, నీటిని సూచిస్తాడు. ఇక దక్షిణం వైపున్న అఘోరముఖం లయాన్ని, అగ్నిని సూచిస్తుంది. తూర్పునున్న తత్పురుషుడు మాయని, అంటే తిరోధానాన్ని, గాలిని సూచిస్తాడు. ఇక అన్నిటికంటే పైన ఆకాశం వైపు చూసే ఈశానముఖం అనుగ్రహాన్ని, ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. చూశారా, పంచకృత్యాలు, పంచభూతాలు అన్నీ పర్ఫెక్ట్గా ఈ 5 ముఖాల్లో ఇమిడిపోయాయి. ఓకే, ఇంత పెద్ద కాస్మిక్ మ్యాప్ గురించి తెలుసుకున్నాం, అంతా బావుంది. కానీ దీనికి మనకు ఏం సంబంధం? ఈ బ్రహ్మాండ రహస్యానికి మనలాంటి సాధారణ మనుషులకి లింకేంటి? ఆ కనెక్షనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయం ఇక్కడే ఉంది. మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఈ మొత్తం మహావిశ్వం అంటే పంచభూతాలు, ఆ 5 విశ్వకార్యాలు, ఇవన్నీ మనలోని ఒక చిన్న సైజ్ యూనివర్స్ లాగా, ఒక మైక్రోకాజంలాగా ప్రతిబింబిస్తాయట. ఎలా అంటారా? సింపుల్. మనకు 5 జ్ఞానేంద్రియాలున్నాయి, 5 కర్మేంద్రియాలున్నాయి. అంటే బయట ఆ బ్రహ్మాండంలో ఏ నమూనా అయితే ఉందో అదే నమూనా మన శరీరంలో, మన అనుభవంలో కూడా ఉంది. అందుకే కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి అని. దీని అర్థమేంటంటే, ఆ ఈశ్వరుడు, ఆ దైవత్వం ఎక్కడో ఆకాశంలో, కైలాసంలో లేదు, అది మనందరి హృదయాల్లోనే ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఆ దైవిక బ్లూప్రింట్, ఆ మొత్తం విశ్వం మనలోనే ఉన్నప్పుడు దాన్ని మనం బయట గుళ్లలో, గోపురాల్లో వెతకడంలో అర్థమేముంది? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాను.